హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఏపీకి మరోసారి వర్ష సూచన చేసింది విశాఖ వాతావరణ కేంద్రం. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర కోస్తాలో వర్షాలు పడతాయని తెలిపింది. 1 లేదా 2 చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, మిగిలిన ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో మళ్ళీ పెరిగిన ఎండల తీవ్రతకు అటు తెలంగాణలో వాతావరణం వేడెక్కిందని, నిన్నటి దాకా కాస్త చల్లగా ఉన్నప్పటికీ ఈరోజు ఉదయం నుండి ఎండలు పెరిగిపోయాయని, 3 రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడ కురిసిన వానలతో పంట నష్టం వాటిల్లిందని, కొన్ని చోట్ల వడగండ్లు, మరికొన్ని చోట్ల రైతులకు నష్టం కలిగేలా భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే మరో 2 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని, ప్రజలు, చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదని తెలియజేశారు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.